హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో మనకి పేరు కొంచెం డిఫరెంట్గా ఉన్నా సరే, ఈ మధ్య మనం ఎక్కడ చూసినా సరే యూట్యూబ్లో చాలా వరకు అయితే మనం ఏదైనా క్రెడిట్ కార్డ్ గురించి సెర్చ్ చేసిన ప్రతిసారి వచ్చే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే క్రెడిట్ పే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనమాట. దీంట్లో మనకు ఉన్న బెనిఫిట్స్ ఏంది, దీనివల్ల మనం ఎంత వరకు బెనిఫిట్ పొందవచ్చు, అండ్ బేసిక్గా నేను ఈ కార్డ్ ఆల్రెడీ వాడుతున్నాను. అసలు నాకు ఈ కార్డు నచ్చింది ఏంది, అసలు ఈ కార్డు మనకి తీసుకోవచ్చా తీసుకోవద్దని అయితే వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. నా పర్సనల్ చాయిస్ అయితే తీసుకోకపోవడం బెటర్ అనమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న వరస్ట్ థింగ్స్ అయితే నాకు చాలా వరస్ట్ గా అనిపించింది అనమాట. కానీ ఎవరైనా సరే ఎక్కడ ప్రమోట్ చేసినా సరే దీని గురించి వరస్ట్ తప్ప దీని ఇది తోపు కార్డు తురుం కార్డు అని చెప్తున్నారు. సో అసలు దీనిలో నాకు వరస్ట్ అనిపించిన థింగ్స్ ఏంటి, అసలు ఈ కార్డు మనం ఎందుకు తీసుకోవద్దు, ఒకవేళ మీరు తీసుకుందాం ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. అసలు ఈ కార్డు ఎందుకు వద్దో నేను మీకు ఈ వీడియోలో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కనుక మనం బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే అండ్ దీంట్లో ఫస్ట్ జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఎవరికైతే ఇప్పటివరకు మాకు ఒక క్రెడిట్ కార్డు కూడా లేదు, మేము ఫ్రెష్ గా క్రెడిట్ కార్డ్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. దాని లింక్ వచ్చేసరికి మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో దాని నుంచి అయితే మీరు క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, 1-2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఈ కార్డ్ అయితే తీసుకోవడం చాలా బెటర్ అవుతుంది అనమాట. అది ఎందుకు ఈ కార్డ్ మనకి వద్దు అనేది అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే దీంట్లో మనకి 0 యాన్యువల్ ఫీజ్ అండ్ 0 జాయినింగ్ ఫీజ్. వీళ్ళు ప్రమోట్ చేసుకునేది ఏంటంటే ఈ కార్డ్ని అప్లై చేసుకున్న తర్వాత కనుక మీరు క్రెడిట్ పే యాప్లో ఈ కార్డు కనుక యాడ్ చేశారనుకోండి మీకు 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారు కదా. సో అది ఎలా అంటే మీకు ఈ కార్డ్ యాడ్ చేసిన వెంటనే మీకు 1000 రూపీస్ యాడ్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మీరు రెడీమ్ చేసుకునే వెళ్తారో ఆ రెడీమ్ వచ్చేసరికి అయితే మీరు మొత్తం రెడీమ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అది ఒక దరిద్రం అనమాట. దీంట్లో చూసుకుంటే ఈ కార్డు నాకు నచ్చని విషయం అంటే అదొక్కటే. ఒకవేళ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైనా గిఫ్ట్ కార్డ్ కానీ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, సో దానికి వచ్చేసరికి ఏంటంటే మీరు 6% మాత్రమే విత్ డ్రా చేసుకోగలుగుతారు. అంటే మీరు అందులో కూడా మినిమం 500 రూపీస్, 1000, 2000 అప్ టు 5000 వరకు మాత్రమే తీసుకోలేక వస్తుంది. అట్లా మల్టిపుల్స్ ఆఫ్ 500. సో ఒకవేళ మీరు 5000 కనుక యూస్ చేసుకుని ఒక గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, సో అప్పుడు మాత్రం దాంట్లో ఎక్కడైతే మీకు 1000 రూపీస్ క్రెడిట్ అవుతాయి కదా, ఆ 1000 రూపీస్లో నుంచి వెళ్ళి 6% అనేది మీకు రిటర్న్ వస్తుంది అనమాట. సో దాంతో పాటుగా మళ్ళీ ఏంటంటే దాంట్లో అరౌండ్ ఒక 50 రూపీస్ వరకు ఏమో చార్జెస్ పడతాయి అనమాట. అంటే 1% చార్జెస్ కింద పడుతుంది. నాకు 1030 రూపీస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏదైతే మీరు గిఫ్ట్ కార్డ్ కొందాం అనుకుంటారో అమెజాన్ పేలోకి వెళ్ళి కొందాం అనుకుంటే మీకు మల్టిపుల్స్ ఆఫ్ 500 ఇక 5000 వరకు చూసుకుని అనుకోండి. చెక్ క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి 4750 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే లైక్ 4750 రూపీస్ మీరు బ్యాంక్ త్రూ కట్టుకుంటే మీకు 250 రూపీస్ అనేది మీకు మీ దగ్గర ఉన్న మనీ నుంచి అయితే యాడ్ అవుతుంది అనమాట. సో కానీ ఇక్కడ చూసుకోవచ్చు మీకు 300 కట్ అవుతుంది కదా. సో అదేంటంటే మనకి ఫీజ్ అనమాట. ప్రైస్ బ్యాక్ అని చూసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు ఓచర్ వాల్యూ 5000, క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ వస్తారు వాళ్ళు 300 ఇస్తున్నారు కదా. కానీ కింద చూసుకున్నట్టయితే మనకి ప్రీమియం ఓచర్ ఫీ 1% కట్ అవుతుంది, 50 రూపీస్ కట్ అవుతుంది. మనకి 4750 రూపీస్కి 5000 రూపీస్ ఓచర్ వస్తుంది. ఓకే, మీరు ఒకవేళ ఆ 5000 ఓచర్ తీసుకుని ఏం చేసుకుంటారు, మీరు ఒకవేళ అమెజాన్లో కనుక మీరు బై చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీకు ఏ కార్డ్ వాడినా సరే మాక్సిమం సేల్స్ టైంలోనే మనం కొనేది. సేల్స్ టైంలో వాడుకున్నట్టయితే మనకి అరౌండ్ 250 రూపీస్ మనకి 10% డిస్కౌంట్ అయితే వస్తుంది ఈజీగా. అట్లా చూసుకున్నా సరే మనకి 5000 కానీ 500 రిటర్న్ వస్తుంది. దీంట్లో వచ్చే 250 రూపీస్ ఇది వర్త్లెస్. సెకండ్, మీరు ఒకవేళ అమెజాన్ పే వాడినా సరే మీకు అరౌండ్ 5% అయితే డిస్కౌంట్ వస్తుంది. అట్లా చూసుకున్నా సరే 250 రూపీస్. అప్పుడు ఈ కార్డ్ ఎందుకు వాడాలి? సెకండ్ థింగ్, ఇంకోటి కనుక చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడైతే ఇది ఒకవేళ ఏంది మన దగ్గర ఆల్రెడీ క్యాష్ ఉండాలి, ఒకవేళ మీ దగ్గర క్యాష్ లేవు, మీరు క్రెడిట్ కార్డ్ త్రూ పే చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ చూసుకున్నట్టయితే చెక్ క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ బ్యాంక్ తీసేసి నేను క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి 4821 రూపీస్ 25 పైసా. ఇక్కడ మనకి ప్రైస్ బ్యాక్ కనుక చూసుకుంటే మనకి ఓచర్ వచ్చేసరికి 5000 రూపీస్, క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ మనకి 300 కట్ చేసుకుంటా కూడా మళ్ళీ ఏంది ప్లాట్ఫామ్ ఓచర్ ఫీ అనేసి మనకి ఆల్రెడీ 50 రూపీస్ కట్ చేస్తూనే ఉన్నారు. దాంతో పాటుగా క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ ఫీ అనేసి 71 రూపీస్ 25 పైసా కట్ చేస్తున్నారు. మళ్ళీ ఎక్స్ట్రాగా 1.5% మళ్ళీ కట్ చేస్తున్నారు. ఇవన్నీ బొంగ మనకు పడేది ఎంత 4821 రూపీస్ 25 పైసా, 179 రూపీస్ వాల్యూ చేస్తుంది. 3.5% రిటర్న్స్ అయితే వస్తుంది అనమాట ఈ కార్డ్ వాడడం వల్ల. కానీ అదే నార్మల్ డైరెక్ట్ వెళ్తే మీకు అమెజాన్ నుంచి డైరెక్ట్ 5% వస్తుంది, ఫ్లిప్కార్ట్ నుంచి 5% వస్తుంది, మింత్రా ఒకవేళ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డు ఉంటే 7.5% వస్తుంది. అలా చూసుకున్నా కానీ మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది దానివల్ల. సో దానివల్ల మనకు కట్టేదంత యాన్యువల్ ఫీజ్ 500 కడతాం, జాయినింగ్ ఫీజ్ 500 కట్టేది మనకి 500 ఓచర్ అయితే ఏదైనా సరే రిడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కొంతమందికి ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్ కానీ అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ కానీ మీరు అప్లై చేసుకున్నారు కూడా మాత్రం కింద నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి దరిద్రం అనిపించిన కార్డ్ అనమాట. సో ఇది ఈ కార్డు యొక్క దరిద్రం చూసుకున్నట్టయితే చాలా చూసుకున్నా సరే మీకు 5000కి గాను మీకు 4750 రూపీస్ అయితే గిఫ్ట్ కార్డ్ పడుతుంది. అండ్ మీకు వచ్చేది 250 రూపీస్. ఒకవేళ మీరు 10,000 గిఫ్ట్ కార్డ్ కొందాం అనుకుంటే 5000 గిఫ్ట్ కార్డ్స్ అయితే కొనుక్కోవచ్చు. అరౌండ్ మీకు 500 రూపీస్ అయితే వస్తుంది అనమాట. ఓకే, బాగానే ఉంది కదా, నాకు ఎందుకు నచ్చలేదు అని అంటున్నాం అంటే సో దాంట్లో మీకు ఏంటంటే 1% ఎక్స్ట్రా చార్జెస్ పోతుంది కదా. సో 300 రావాల్సిన ప్లేస్ మీకు 250 వస్తుంది డిస్కౌంట్ కింద చూసుకుంటే. అది ఎట్లా, మీరు ఒకవేళ బ్యాంక్ త్రూ
కనుక మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కొంటే, ఒకవేళ కనుక మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి అదే ఈ కార్డ్ యూస్ చేసి కనుక మీరు కొన్నారనుకోండి, మీకు అరౌండ్ 4850 రూపీస్ ఏమో పడుతుంది. అంటే మీకు వచ్చేది ఎంత 150 రూపీస్ వస్తుంది మీకు దీన్ని యూస్ చేసుకోవడం వల్ల. సరే మన కట్ అయ్యేది ఎంత సేమ్, అదే 6% అని చెప్తారు, కానీ మీకు చార్జెస్ ఎక్కువ పోతాయి. సరే మీరు ఆ గిఫ్ట్ కార్డ్ దేనికైనా యూస్ చేసుకోనికి వస్తుంది అంటే దానికి కూడా ఏం యూజ్ లేదు దానివల్ల. నేను చూసా కదా దాని గిఫ్ట్ కార్డ్ యూస్ చేసుకోవడం వల్ల మీరు ఏమైనా రీఛార్జెస్ లేదంటే ఏదైనా షాపింగ్ వీటికి తప్పితే దీనివల్ల పెద్ద యూజ్ అయితే ఏం లేదు. దీని బదులు మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా సరే దానివల్ల మీకు అరౌండ్ 7.5% మింత్రాల క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్లాట్ 5% మీకు ఫ్లిప్కార్ట్ లో క్యాష్ బ్యాక్ వస్తుంది. అది జస్ట్ అరౌండ్ మీకు ఎంత, మీకు ఫస్ట్ ఇయర్ 500 కట్టినందుకు మీకు 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ వస్తుంది. దానివల్ల కనీసం అదన ఒక బెనిఫిట్ ఉంది. మింత్రాలో చూసుకుంటే మీకు 7.5%, దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రా 1% చార్జెస్ అట్లాంటిది ఏం లేదు. దీంట్లో 6% అని చెప్తారు కదా, 1% ఎట్లా రిటర్న్ పోతుంది, 5% వస్తుంది ఎఫెక్టివ్ గా చూసుకున్నట్టయితే. అది కూడా ఏంది మనకి క్రెడిట్ కార్డ్ తో కాదు, డెబిట్ కార్డ్ తో పే చేస్తే. అదే ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ తో పే చేస్తే 1.5% రిటర్న్స్ వస్తున్నాయి. ఇది 1.5% రిటర్న్ కి నాకైతే వాల్యూ అనిపించలేదు. అది కూడా ఏంది మనం మీరు గిఫ్ట్ కార్డ్ కొనుక్కోవడం. అదే గిఫ్ట్ కార్డ్ ఒకవేళ మీరు HDFC వాడుతుంటే స్మార్ట్ బై నుంచి కానివ్వండి, లేదంటే యాక్సిస్ వాడుతుంటే యాక్సిస్ సంబంధించిన షాపింగ్ డీల్స్ వచ్చేది, యాక్సిస్ డీల్స్ అని ఉంటుంది. సో దాంట్లో నుంచి కానివ్వండి, లేదు SBI వాడుతూ గిఫ్టర్ ఉంటాయి దాంట్లో నుంచి కానివ్వండి, ఇలా ఎక్కడి సరే మీరు ఈజీగా గిఫ్ట్ కార్డ్స్ అయితే కొనుక్కోవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే దీనికంటే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, దీనికంటే క్యాష్ బ్యాక్స్ ఎక్కువ, ప్రాఫిట్ చాలా బాగుంటుంది వేరే క్రెడిట్ కార్డ్ వాడుకోవడం వల్ల. నాకు ఇది అంత నచ్చలేదు. సో దీని కారణంగానే నాకు ఇది మంచిగా అనిపించలేదు అనమాట. సెకండ్ థింగ్ చూసుకున్నట్టయితే ఈ కార్డ్ లో మనకు వాళ్ళు ప్రమోట్ చేసుకునేది ఏంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. నిజంగా వస్తుంది, అది ఎవరికి స్కాన్ అండ్ పే చేసినా సరే మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ అదే సేమ్ అదే కాయిన్స్ రూపంలో దాంట్లో కూడా మీరు అరౌండ్ 6% వరకే వాడుకోగలుగుతారు. లేదు మీరు ఒకవేళ ఖచ్చితంగా మేము వేరే దానికి వాడుకోవడం అనుకుంటే మీకు ఇది మనకి అమెజాన్ పే, ఫ్లిప్కార్ట్ వీటికి. ఒకవేళ మీరు జెప్టోలో కానివ్వండి, మింత్రాలో కానివ్వండి, స్విగ్గీలో కానివ్వండి, జొమాటో, మై ట్రిప్, ఇలా కొన్ని యాప్స్ నుంచి ఏంటంటే మనకి వీళ్ళు క్యాష్ బ్యాక్ వచ్చేసరికి 12% ప్రొవైడ్ చేస్తారని చెప్తారు. దీంట్లో తీసుకుందాం, ఒకవేళ నేను జెప్టో కొందాం అనుకుంటున్నా, అరౌండ్ 5000 రూపీస్ది చెక్ క్యాష్ బ్యాక్, సి ప్రైస్. ఇక్కడ చూసుకుంటే మనకి వోచర్ వచ్చేసరికి 5000 రూపీస్, క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ వచ్చేసరికి ఇక్కడ మనకి 12% అనే వరకు 600 రూపీస్, ప్రీమియం వోచర్ ఫీ 2% కట్ చేస్తున్నారు. ఇందాక 1%, ఇప్పుడు 2%, దానికి వచ్చేసరికి 100 రూపీస్ కట్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా మనం పే చేయాల్సి వచ్చేసరికి ఏంటంటే 4500, మనకి ఏంటంటే 500 లాభం. అంటే 5000 పెట్టి కొంటేనే 500 లాభం. అదే మీరు ఒకవేళ ఇక్కడ 1000 రూపీస్ ఎంటర్ చేసేసుకుంటే 100 రూపీస్ లాభం. సో ఇది ఒక 100 రూపీస్ లాభం వస్తుంది అనుకుంటున్నాం. అది ఎక్కడి నుంచి వెళ్ళి మనం బ్యాంక్ నుంచి కడితే. అదే ఒకవేళ క్రెడిట్ కార్డ్ నుంచి కడితే మీరు చూసుకోవచ్చు సేమ్ మళ్ళీ 1.5%, మొత్తం మళ్ళీ 2% పోతుంది, 913కి వస్తుంది. అదే 1000 రూపీస్లో మీరు ఒకవేళ మీరు స్విగ్గీ నుంచి ఏమైనా ఆర్డర్ పెట్టారనుకోండి, 10% డిస్కౌంట్ వస్తుంది ఫ్లాట్. జెప్టో నుంచి ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటే మాత్రం మీ దగ్గర టాటా న్యూ కార్డు ఉంది అనుకోండి, దాంట్లో కూడా 10% డిస్కౌంట్ ఫ్లాట్. బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ పెట్టుకుందా సరే 10% డిస్కౌంట్ ఫ్లాట్ వస్తుంది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ నుంచి పెట్టుకుంటే మీకు అరౌండ్ ఏంది స్విగ్గీ మనకి HDFC కార్డు ఉంది, అది కూడా మనకి ఈజీగా అవైలబుల్గా వస్తుంది, అంతరికి ఈజీగా అప్రూవ్ అయిపోతుంది. దాంట్లో కూడా మనకి ఫ్లాట్ 10% డిస్కౌంట్ వస్తుంది. సో మనకి వీడు ఇచ్చేది ఎంత, 1000కి 913 రూపీస్, అంటే 8% ఇస్తున్నాడు. 8% కోసానికి 8.5 సంథింగ్. దాంట్లో చూసుకుంటే మనకి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అవి కూడా బెస్ట్ కార్డ్స్ మీరు వాడుకోదలుచుకుంటే మీరు దాన్ని ఇంకా ఫుడ్కి వాడుకోవచ్చు, వేరే టాటా న్యూ యాప్లో వాడుకోవచ్చు, క్రోమాలో వాడుకోవచ్చు, మీరు బయట ఎక్కడైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ షాపింగ్స్కి మీరు టాటా న్యూ కార్డ్ వాడుకోవచ్చు. స్విగ్గీ వస్తారు మీరు ఆర్డర్స్ పెట్టుకొని వాడుకోవచ్చు, ఫుడ్ డెలివరీకి, గ్రోసరీస్కి వాడుకోవచ్చు, డైన్ అవుట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు దాంతో. ఇది ఒక కార్డ్ వల్ల మనకి వచ్చేదైతే నాకైతే ఏం అనిపించట్లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసరికి డామినోస్ కనుక బుక్ చేసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ కూడా మనం ఒక 1000 కనుక బుక్ చేసామనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసరికి ఎంత పడుతుంది, 760 రూపీస్ మనకి ప్రైస్ పడుతుంది. అది కూడా ఎంత బ్యాంక్ నుంచి పే చేస్తే. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ త్రూ పే చేస్తే 770 రూపీస్, అంటే మీకు పడేది ఎంత, ఒక 240 రూపీస్, 24% డిస్కౌంట్ అయితే వస్తుంది బాగానే. ఇందులో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పెద్ద వర్త్ అయితే నాకేం అనిపించట్లేదు ఫ్రెండ్స్, అంత నాకు వర్త్ అయితే ఇక్కడ నాకేం అనిపించట్లేదు అనమాట ఈ కార్డ్ వాడడం వల్ల. సో ఇది నాకు అంత వర్త్ కాదనిపించింది. ఒకవేళ కనుక మరి ఈ కార్డ్ యూస్ చేసుకొని కనుక మీరు ఏదైనా యూపీఐ పేమెంట్స్ చేశారనుకోండి, ఫ్లాట్ 2% అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఎటువంటి మినిమం క్యాపింగ్ అయితే లేదు, కానీ ఎప్పుడైతే మీరు విత్డ్రా చేసుకుందాం అనుకుంటారో అప్పుడు మాత్రం మీకు మినిమం క్యాపింగ్ అయితే ఉంటుంది అనమాట. మీకు వచ్చే 1000 రూపీస్ కానివ్వండి, ఇప్పుడు ఒకవేళ 2000 రూపీస్ ఏదైనా స్పెండ్ చేశారనుకోండి, మీకు వచ్చేది 40 కాయిన్స్ వస్తాయి. కానీ మీరు ఆ 40 కాయిన్స్ ఒకసారి యూస్ చేసుకోలేరు కదా. మీరు ఆ 40 కాయిన్స్ యూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక గిఫ్ట్ కార్డ్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అది కూడా 6% మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది అమెజాన్ పేలో కనుక చూసుకున్నట్టయితే. సో దాంట్లో కూడా మనకు వచ్చేది చాలా తక్కువ. సో నాకైతే అందుకు నాకు ఈ కార్డ్ అంత వర్త్ అనిపించలేదు. ఈ కార్డ్ బదులు మీరు వేరే కార్డ్స్ ఏది తీసుకున్నా సరే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఏ కార్డ్ మీకు బెస్ట్ అవుతుంది, ఏ కార్డ్స్ మీద ఎంత రిటర్న్స్ వస్తాయి మీకు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను అనమాట. సో ఆ వీడియోస్ కావాలంటే మీరు ఒకసారి చూడొచ్చు మన ఛానల్కి వెళ్ళి. అయితే అక్కడి నుంచి దీనికంటే బెస్ట్ కార్డ్స్ అయితే మీకు చాలా అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది అనుకోండి, సో ఆ కార్డు ఉంటే మాత్రం ఈ కార్డు మళ్ళీ మీకు రాదు. ఒక రూపాయి కార్డు అయితే రాదు. ఒకసారి మాకు రూపాయి వెరైటీలో అవైలబుల్ కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ రూపాయి కార్డు అయితే మళ్ళీ రాదు అనమాట. ఒకసారి అప్లై చేసి మళ్ళీ ఒకసారి అప్లై చేస్తే ట్రై చేయకండి, ఖచ్చితంగా అయితే రాదు.
సో ఎందుకంటే మీకు అనవసరంగా మీ హార్డ్ డ్రైవ్ పైన పట్టించుకోవద్దని ముందుగా చెప్తున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర ఇంకా ఏదైనా వీసా కార్డు కానీ మాస్టర్ కార్డు కానీ ఉందనుకోండి, మీరు రూపే కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. ఒకవేళ అంటే మీకు వర్త్ అనిపించిందా మీరు యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు అంత వర్త్ అనిపించలేదా, నాకైతే అంత వర్త్ అనిపించలేదు. దీనికంటే బెటర్ కార్డ్స్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర అయితే. కానీ దీని లిమిట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ నాకు లిమిట్ వచ్చేసరికి అరౌండ్ 1,15,000 ఏమో వచ్చింది. సో హయ్యర్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లేకపోతే మీరు క్రెడిట్ కార్డ్స్ మేము దీన్ని వాడము, మేము నా క్రెడిట్ రిపోర్ట్ కోసం దీన్ని తీసుకుంటారు కూడా మీరు ఈజీగా తీసేసుకోవచ్చు. మీకు ఇది ఈజీ అప్రూవల్ అయితే వస్తుంది అండ్ ఫాస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అడగారు ఫ్రెండ్స్. అండ్ మీరు ఖచ్చితంగా సాలరీ ఎంప్లాయ్ అయితే ఉండాలి. మీకు 25,000 సాలరీ ఎబో అయితే వచ్చి ఉండాలి. దీని మాత్రం మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంతకంటే పెద్దగా నచ్చే ఫీచర్స్ అయితే నాకు ఇక్కడ ఏం కనపడలేదు. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ కార్డు గురించి మాట్లాడినట్టయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కింద కామెంట్ లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చలేదా ఒక డిస్లైక్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.